వైట్ కాలర్ లేబర్స్ వీళ్ళెవరో కాదు. రోజు మెట్రో ట్రైన్స్లో, లోకల్ బస్సెస్లో ఆర్ మనం పొద్దున్నే ఆఫీస్కి బైక్ మీద వెళ్తుండగా పక్కనే మరో బైక్ మీద డిప్రెస్డ్ ఫేస్తో వెళ్తుంటారు. వారే అండి వైట్ కాలర్ లేబర్స్ అంటే. వైట్ కాలర్ లేబర్ అంటే అదేం తిట్టు కాదు, ఒకరిని తక్కువ చేసినట్టు అసలే కాదు. లేబరు అంటే కష్టపడేవాడని అర్థం. అలాగే ఎండల్లో, వానల్లో చెమట చిందించేవాడు కాకుండా 4 గోడల మధ్యలో మానసికంగా కష్టపడేవాడే వైట్ కాలర్ లేబర్. ఒక లేబర్కి, ఈ వైట్ కాలర్ లేబర్కి ఉన్న తేడా ఏంటంటే, ఆ లేబర్ రోజు కూలీ తీసుకుంటాడు. ఈ వైట్ కాలర్ లేబర్ రోజు చేసిన కూలీ 1వ తారీఖు తీసుకుంటాడు. వైట్ కాలర్ లేబర్ గురించి చెప్పడానికి ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు, కానీ చెప్పడానికి చాలానే ఉంటుంది. రోజు మార్నింగ్ 9 o'clockకి స్కూల్కి పిల్లోడిలా వెళ్ళి ఆఫీస్లో డక్కా ముక్కలు తిని అలసిపోయి 5 తర్వాత గూటికి చేరుకోవాల్సి వస్తుంది. ప్రతి ఆఫీస్లో ఇదే టైమింగ్స్ ఉంటుందని నేను చెప్పట్లేదు. కొందరికి నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ కూడా ఉంటాయి. కానీ కష్టం అంటే ఇదే. వివరంగా చెప్పుకుంటే రోజు డెడ్ లైన్ ప్రెజర్స్, ఫ్యామిలీ ప్రెజర్స్, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్స్, వీటి బరువును మొత్తాన్ని మోస్తూ ఈ వైట్ కాలర్ లేబర్ తిరుగుతూ ఉంటారు. ఇంకా మ్యారీడ్ పర్సన్స్ అయితే మరీ ఘోరం. ఆఫీస్లో బాస్తో తిట్లు, ఇంట్లో వైఫ్తో చివాట్లు. అలా అని సింగిల్స్ హ్యాపీగా ఉంటారంటే అది కూడా కాదు. ఆఫీస్లో ప్రెజర్స్, లోన్లీనెస్, ఫినాన్షియల్ బర్డెన్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యూచర్ పెయిన్ టెన్షన్స్, కెరియర్ గ్రోత్, ఇలాంటి ఆలోచనలతో కూడిన రిటర్న్ బైక్ రైడ్స్ ఎన్నో. ఇలానే ఉండాలి, ఇలానే నడవాలి అనే సొసైటీ గీసిన గీతను దాటకుండా అందరి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కావడానికి ట్రై చేస్తుంటారు. ఈఎంఐలు, స్కూల్ ఫీజులు, మంత్లీ బిల్లులు ఎలా పే చేయాలో ప్లాన్ చేసుకోవడానికి కుస్తీ పడుతూ ఉంటారు. అందరూ వీకెండ్లో 2 days హాలిడేస్ వస్తాయి, వాళ్ళకేంటి పార్టీలు, పబ్బులు ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. కానీ ఆ వీకెండ్లో వాళ్ళు ఎంత కష్టపడతారనేది వాళ్ళకు మాత్రమే తెలుసు. వాళ్ళ లోపల బయట ఇంత జరుగుతున్నా, ఇంత అనుభవిస్తున్నా ఆ కష్టం పైకి కనపడకుండా అందరితో మాట్లాడుతూ, నవ్వుతూ, కలుస్తూ వెళ్తూ ఉంటారు. రేపు ఏం జరుగుతుందో తెలియని లైఫ్లో ఫ్యూచర్ గురించి ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ వేసుకునేంత ధైర్యవంతులే ఈ వైట్ కాలర్ లేబర్స్. ఇప్పుడు ఫైనల్గా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఒకటే, మీతోనే మాట్లాడుతున్నా, ఈ పాడ్కాస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. వైట్ కాలర్ లేబర్స్ అంటే ఏదో డీమీనింగ్ ట్యాగ్ లాగా తీసుకోకండి. ఇట్ ఈస్ యువర్ సూపర్ హీరో ట్యాగ్. ఓన్ ఇట్ లైక్ ఎ క్రౌన్ and tomorrow start your office like a king. By the way, నేను కూడా మాజీ వైట్ కాలర్ లేబర్నే. Yeah, this is Pammi signing off. See you on next week.